అందరికీ నమస్కారం. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు, మన రాబోయే తరాల యొక్క భవిష్యత్తు కోసము ఈ వీడియో పెడుతున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం, జనసేన కలిసి 99 మందిని ప్రకటించింది. అందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే సీటు ఆశించి ఆ సీటు రాని వాళ్ళందరూ డిజపాయింట్లో ఉంటారు. దయచేసి ఎవరో కూడా డిజపాయింట్ అవ్వద్దు. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటాను కూడా. ఎవరికైతే సీటు రాలేదని సంతృప్తి పడలేదో వాళ్ళందరికీ తగిన న్యాయం కంపల్సరీ చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా జరిగిన ప్రభుత్వ పరిపాలనని ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఏం చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, మీ ఊర్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది, ఏ రకమైన పరిపాలన ప్రజలకు మంచిదో ఒక్కసారి మీరు ఆలోచించండి. మన కోసం పరితపించే వ్యక్తి, తెలుగు జాతి 10 కాలాల పాటు బాగుండాలని చెప్పి. అలాగే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జనసేన, తెలుగుదేశం కార్యకర్తల మధ్యన గొడవలు సృష్టించడానికి అనేక పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కొండ మీద దేవుడు ఉంటాడు, కొండ మీద క్రిమినల్ కాదు, గుర్తుపెట్టు. కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం. కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు. ఋషికొండ మీద అది ప్రజల ఆస్తి. అది ఋషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం. ఋషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఋషికొండలో కూర్చొని దానికి మేము వ్యతిరేకం. ధైర్యంగా చెప్తున్నా. ఇంతమందికి మీకు సంబంధించి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. ఇక్కడ వచ్చిన ప్రతి వాడికి ముఖ్యమంత్రి నాకేంటి బస్ పరిశ్రమ పెట్టాలంటే, బిజినెస్ పెట్టాలని నాకు ఎంత వస్తుంది, ఇట్లా ఎలా ఆలోచిస్తాం? ప్రధానమంత్రి గారు అడుగుతారా? ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందుతా ఉంది, ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ దేశానికి కావాల్సింది నిజాయితీ పరులైన వ్యక్తులే కావాలి. ఇన్ని వేల కోట్లున్న జగన్ వెళ్ళి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కూర్చుంటాడు. నిజాయితీకి క్రిమినల్ కూడా మోకరిల్లాల్సిందే. అది మనం మర్చిపోకూడదు. మరి ఏం చేస్తాం మనం? దయచేసి మీరందరూ ఆ ప్రయత్నాలన్నీ తిప్పి కొడతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కలిసి ప్రజలందరికీ ఉపయోగపడే గవర్నమెంట్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. గత 4.5 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితిని మీరు చూసే ఉంటారు. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ప్రదేశానికి వెళ్తే మీరు ఎక్కడ బాబు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పడానికే సిగ్గుపడుతున్నాం మనం. అంటే మన పరిస్థితి అలాగైపోయింది. సో అదంతా ఆలోచించి ప్రజలు, అదే నాయకులు, మన అందరికీ ఉపయోగపడే గవర్నమెంట్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. డెవలప్మెంట్ అంటే ఏదో అమ్మఒడి 10,000 15,000 ఇవ్వడము ఇలాంటివి కాదు. మనకు కావాల్సిన డెవలప్మెంట్ అంటే రేపు పొద్దున్న మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళందరూ ఎలా నిలబడతారు, ఎలా బతుకుతారు, ముందు మనం అది ఆలోచించాలి. అంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అంటే మనం ఉన్న ప్రదేశాల్లో మనం బతకడానికి పనికొచ్చే పరిశ్రమలు రావాలి. మన పిల్లలకి అక్కడే చదువుకున్న వాళ్ళకి అక్కడే ఉద్యోగం చేయాలి. అలా కాళ్ళ మీద నిలబడడానికి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడకుండా మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల దగ్గరలో ఉంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది.
సో గత 4 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లోని ఏ కంపెనీలు ఏ ఇండస్ట్రీస్ వచ్చినట్టు ఎక్కడ లేవు. మన ఇంట్లో ఉన్న పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఏ బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో ఎక్కడికో ఇక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అదొకటే కాదు, కూలీ పని చేసుకునే వాడి నుంచి ఉద్యోగం చేసిన వరకు ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే పెరిగిపోయిన ధరలు, కరెంట్ ఛార్జీలు, ఇంటి పనులు, ఇసుక రేట్లు, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి ప్రతిదీ పెరిగిపోయింది. మనకు 100 రూపాయలు వస్తే రోజుకి 200 రూపాయలు ఖర్చు అయ్యే రేట్లు పెరిగిపోయినాయి. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ని ఎన్నుకోవాలి. ప్రజలందరూ ఏంటి, ఇప్పుడు 15,000 ఇస్తున్నాడు, అమ్మఒడి అంటున్నారు, అది ఇంకోటి అంటున్నారు, వాట్ ఎవర్ మేబీ. ఆ 15,000 ఎక్కడ చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు, మీ దగ్గర డబ్బులు ఇస్తున్నారు. అది ఎలాగే అంటారా? ఒక ఉదాహరణ చెప్తా. ఒక 4 సంవత్సరాల క్రితం, 4.5 సంవత్సరాల క్రితం ఒక మధ్యతరగతి కుటుంబంలోని నెలకి కరెంటు బిల్ 200 రూపాయలు వచ్చేది. అదే మధ్యతరగతి కుటుంబం ఈరోజు 600 నుంచి 700 రూపాయలు కరెంటు బిల్ వస్తుంది. 600 వేసుకుందాం. ఇంతకుముందు 200కి ఇప్పుడు 600కి వచ్చేసి 400 రూపాయలు నెలకి. అంటే 12 నెలలకి 400 నుంచి ఎంత అవుతుంది? 4,800 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, మీకు ఇచ్చి 15,400 రూపాయలు మీ దగ్గర తీసుకుంటున్నారు. అలాగే ఇంట్లో కొద్దిమంది తాగుడికి అలవాటు ఉండేవాళ్ళు వ్యక్తులు ఉన్నారు. ఇంతకుముందు మీ ఇంట్లో కష్టపడ్డ భర్త ఎవరో తాగేవాళ్ళు 300 రూపాయలు కష్టపడితే 100 రూపాయలు తాగి 200 రూపాయలు ఇంట్లో ఇచ్చేవారు. అదే ఈరోజు ఏమైంది, 200 రూపాయలు తాగి 100 రూపాయలు ఇంట్లో ఇస్తున్నారు. అంటే అక్కడ ఎంత రోజుకి, అదే జస్ట్ తక్కువ తాగేవాళ్ళ కోసం చెప్తున్నాను, అంటే రోజుకి అందులో 100 రూపాయలు తగ్గిపోయింది. అంటే 100 రూపాయలు అంటే 12 నెలలు 1200. ఈ 1200 అక్కడ 4,800, ఎంత? 6,000 రూపాయలు ఎక్కడ అయిపోయింది మీకు ఇచ్చి 15,000లో. ఇది ఒకటే కాదు, పెట్రోల్ చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం 75 రూపాయలు ఉండేది, ఈరోజు 110 రూపాయలు అయిపోయింది. ఇక్కడ 30 రూపాయలు. ఎలా లేదన్నా సంవత్సరానికి అదొక 5,000 4,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇవన్నీ కలుపుకుని మీ డబ్బులు మీకేస్తున్నారు, కానీ వాళ్ళ సొంత టేబుల్ డబ్బులు ఇవ్వటం లేదు. ఇవన్నీ మీరు ఆలోచించుకోకుండా మీ పిల్లల జీవితాన్ని మీరే పాడు చేస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు లేకుండా మీరు చేసుకుంటున్నారు. ఈ రోజు కోసం ఆలోచిస్తున్నారు, కానీ మీ పిల్లలు పెద్ద అయ్యి చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించట్లేదు. మీరు నన్నాళ్ళు మీకు ఇచ్చేస్తున్నారు, మీరు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. రేపొద్దు మీ పిల్లల భవిష్యత్తు రోజు పాడేస్తారని చెప్పి మీరు ఎవరు ఆలోచించట్లేదు. అలాగే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తే, ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మీ ఉంటేనే ఈ పథకాలు వస్తాయి, మీ లేకపోతే పథకాలు రావు అని చెప్తారు. రాకుండా ఉండవండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ పథకాలు ఇవ్వవలసిందే, ఇవ్వకుండా ఉంటాక లేదు, ఇస్తారు కూడా. అది మీకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కాకుండా వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా మీకు చెప్పున్నారు, ఈ పథకాలన్నీ మేము ఆపమో, మీ పథకాలు అందరూ మీ ఎలాగున్నాయో అలాగే ఇస్తామో, ఈ పథకాలు ఎక్కడికి వెళ్ళిపోవని చెప్తున్నారు. అలాగే ఇది కాకుండా చంద్రబాబు గారు 6 పథకాలు పెట్టారు. గ్యారెంటీ ఇస్తాను, సిలిండర్లు, ఇవన్నీ ఒక్కొక్కరికి అమౌంట్ ఇవన్నీ ఇచ్చారు, పెట్టారు 6 పథకాలు. అవి మీకు ఈ వీడియోలో స్లైడ్స్ చూడండి. సో ఇవన్నీ వస్తున్నాయి. ఇసుక ఉంది. ఒకప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీకి 4 ఇసుక ఉచిత ఇసుక ఇస్తే దానికోసం చాలా రాద్ధాంతాలు చేశారు. ఈరోజు మీరు ఇసుక వస్తుందా? మీకు ఇసుక అంతా మార్పియే. మీరు ఒక సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొనడం భయపడి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇవన్నీ మనం అర్థం చేసుకుని ప్రజలందరూ మన పిల్లల భవిష్యత్తు అర్థం చేసుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు రేపు వచ్చే కూటమిని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కలిసిన కూటమిని గెలిపిస్తే మనకు కనీసం మన ఆంధ్రప్రదేశ్
ఆగిపోయిన పరిశ్రమలు, ఆగిపోయిన ప్రాజెక్టులు ఇవన్నీ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. దయచేసి ఎవరో డబ్బులు ఇచ్చి 2,000 వాటికి 3,000 ఇచ్చి ఏదో మందు ఇచ్చో బిర్యానీ పెడితే మాత్రం మీరు పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ జనసేనని, తెలుగుదేశం పార్టీ, బీజేపీని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మన రోడ్లు కూడా సరిగ్గా లేవు. కొత్త గవర్నమెంట్ వచ్చాక కనీసం ఆ రోడ్లను వేయించుకుని మనందరం కలిసి కష్టపడి గవర్నమెంట్ గెలిపిద్దాం. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులు పోలవరం, అలాగే ఎయిర్పోర్ట్లు, లేదా రోడ్లు, కొత్త కంపెనీస్ ఇవన్నీ మనకి కొత్త గవర్నమెంట్లో వస్తాయని చెప్పి ఆశిద్దాం. అలాగే ఒక 5 సంవత్సరాలు వేరే గవర్నమెంట్కి చూశారు, దాని ఫలితాలు ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నాము. 5 సంవత్సరాలు ఇచ్చారు కానీ పక్కన పెట్టండి, చూద్దాము. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మన పిల్లల భవిష్యత్తు కానీ చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నిజాయితీపరుడు, ఆయన కష్టపడే పనిచేసే తత్వం ఉంది, ప్రజల కోసం కష్టపడతారు. అలాగే చంద్రబాబు గారు మంచి విజన్ ఉంది, అలాగే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన కష్టపడే తత్వం ఉంది, ఆయన కష్టపడతారు. ఈ ఇద్దరిని మనం చూసుకుంటే రాబోయేది మన ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము అందరూ కూడా. ఈ 5 సంవత్సరాలు అందరు కలిపిద్దాము, గవర్నమెంట్ చూద్దాము. ఎలాగే ఇప్పుడు ఆల్రెడీ సర్వనాశనం చేసి పెట్టేశారు వీళ్ళు. ఆ సర్వనాశనం అయిపోయింది, ఇంకా సర్వనాశనం అవ్వకుండా మనం ఎంతో కొంత కొద్దిగా ఆంధ్రప్రదేశ్ బాగు చేయించుకుందాం. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా. అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా. మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైనది. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం, త్యాగ ఫలితం. ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉబిళ్ళు ఊరేవారు. ఈ ఐఏఎస్ అకాడమీల్లో, నైనిటాల్లో ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్, అది అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వం. నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కష్టాలు చూసిన వాడిని, కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని, కష్టాలు అనుభవించిన వాడిని, ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని, ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాడిని, శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాడిని. నేను ఏం ఆశించి మద్దతు ఇవ్వలేదు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటికి వచ్చి రాజమండ్రి జైలు వారిని మాట్లాడి
ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ గారిని జైల్లో. ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని. మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను. దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి. కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాం. ప్రభుత్వం వచ్చింది ఆ రోజున. దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు 2019లో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆ తీసుకెళ్లలేని లోటు, దాని తాలూకు రియాక్షన్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభోగిలో రాజకీయాలకు ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి, నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం. దాన్ని ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను వింటుంది 25 మంది ఎమ్మెల్యేలని మార్చారు, ఇంకొక 80 మంది, మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. నిజంగా ఒక బలమైన ఆధిక్యతతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు. ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను, మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి, ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి, మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన్ని వహించి సద్విమర్శ చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి, ఎవరో ఒక మాట అనకూడదు, ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు, ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం, ఇన్ని దశాబ్దాల
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు. ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తుంది, ఈ వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు? మొన్న 22 ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్బీ డేటాలో దాదాపు 10,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఒక సంవత్సరంలోనే. నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోటే మాట్లాడతాను. 2.5 సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద, ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు. దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలా మంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు ఇన్ని వేల మంది, 30,000 మంది పైచులకు ఆడవాళ్ళు అదృశ్యం అయిపోయారు, మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పాను. యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని. కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు, ఒంటరి ఆడవాళ్ళు, భర్త లేని వారు చాలా అన్యాయాలకు గురవుతూ ఉంటే అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను, మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను, మార్పుని ఆధారం చేసుకొని మాట్లాడతాను. వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి, విపరీతమైన విమర్శలు, కువిమర్శలు అన్నిటినీ భరించాం. చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేత నన్ను రానివ్వకుండా చేసి, ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం. పొరపాటు ఆయన పక్కనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అధికారికి. పొరపాటు ఆయనకి స్పీకర్ ఫోన్ నొక్కుకుపోయింది అధికారి మాట్లాడుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నిటికీ అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు వినిపిస్తూ ఉంది. ముందుకు వెళ్ళనివ్వకండి, కూర్చోబెట్టండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన. నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది? చాలా అనుభవజ్ఞులైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరూ ఇళ్లలో ఉండలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు, పెట్టుబడులు రావు. ఇవన్నీ మారాలి. నేను 2021లో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. దానికి నాకేదో అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ నిజంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని, మనకి వ్యాపారస్తుల పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని
ఈ వైసీపీ ప్రభుత్వం మారాలి. వైసీపీ వ్యతిరేక ఓటు అన్ని కలిపి ఏకతాటిపై ఒక ప్లాట్ఫామ్ పైన రావాలని చెప్పి ఆ రోజు నేను కన్నా కోరిక, నా ఆలోచన ఈ రోజున మన ఉత్తరాంధ్రలో యువగలంలో ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు ఒకవైపు తెలుగుదేశం నాయకులు, ఇంకోవైపు జనసేన నాయకులు, దానికి మద్దతుగా మీరందరూ రావడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. మనం ఈ రోజున ప్రారంభించిన యాత్ర, ఈ రోజున ప్రారంభిస్తున్న ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే క్షణాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనకి చాలా బలంగా నిర్దేశించే క్షణాలు. ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు, ఎలాగ మాట్లాడావు, మోసం చేశావు భారతీయ జనతా పార్టీ. చాలా మంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు, వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను. వారికి వివరించి నాకు వేరే దారి లేదు. నాకు రోడ్డు మీద తిరుగుదామంటే కేసులు పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా గళం విప్పుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఒక చిన్నపాటి సినిమా టికెట్లకు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓల దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది. దయచేసి మీరు ఈ గఠబంధన్ని, ఈ పొత్తుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను. నేను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి, మనమే కొట్లాడాలి. అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరని చెప్పట్లేదు, కానీ గూండాగర్దీ చేసేవాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, ఆడపడుచుల్ని అగౌరవపరిచేవాళ్ళు, వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం, ఇది ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది. మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకొచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్టాడాల్సి వస్తుంది. నేను కేంద్రంలో ఇదే చెప్పాను. ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గూండాలని ఎదుర్కోవడానికి ఒక కర్రో కత్తో పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకు మేము రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను 2019లో కూడా చెప్పాను, ప్రతి కొండని కోనని వీళ్ళు దోచేసుకుంటారని. వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి. అందుకని ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు, జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, హెల్త్ కేర్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్, టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్, అలాగే మనకి యువతకి ఉపాధి అవకాశాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రెబీరో గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్,
ఇంప్లిమెంటేషన్, అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ, రైతులు, కౌలు రైతులు, ఉద్యానవన రైతులు, సెరికల్చర్ రైతులు, ఆక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి, అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాగ ఉండాలి, అండగా ఉండాలి, పంచాయతీల్ని ఎలా బలోపేతం చేయాలి, మత్స్యకారులకి, గిరిజనులకి, దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి, అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి, వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి, సంఖ్యాబలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి, వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం. దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు, ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో, రానున్న పెద్ద సభలో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం. ఈరోజు నేను ప్రత్యేకించి నా మాటని, ఇది లోకేష్ గారి రోజు కాబట్టి, ఆయన కష్టపడి ఆయన రోజు కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని కుదించే మాట్లాడుతున్నాను. ముగింపు వాక్యాలుగా నేను మాటకి, మైత్రికి చాలా విలువనిస్తాను. కష్టాలు వస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాణ్ణి. తెలుగుదేశం ఆది నాయకులు కొండంత కష్టంతో ఉన్నప్పుడు వారు, వారి కుటుంబం, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీ నాయకులు, మీరు కొండంత కష్టంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నవాణ్ణి. వ్యక్తి ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ దాటి ఒక తోటి మనిషిగా, ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను. దాన్ని ఏమి ఆశించి చేయలేదు. నేను ఆశించిందల్లా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఏ ఆలోచన పెట్టుకోలేదు. ఈ మైత్రి, ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా హలో ఏపీ చెప్పుకుందాం ఒకసారి. హలో ఏపీ, హలో ఏపీ. వైసీపీకి బాయ్ బాయ్ చెప్దాం, మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, భవిష్యత్తు నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం జనసేన మైత్రి వర్ధిల్లాలి, ఇది చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి బీజేపీ అధినాయకత్వం సంపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. తరువాత సభ నడిపించవలసిందిగా పయ్యాలు కేశవ్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఎవరి కోసం మన ఈ ఎదురు చూపులు? ఎవరి కోసం? ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూపులు? ఎవరి కోసం? ఎవరి కోసం? మండు టెండలో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. మంచు కురుస్తున్న 8 గంటలైనా ఒక్కరంటే ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారు. మీలో కసి పట్టుదల ఎంతుందో, ఇటు 20 కిలోమీటర్లు, అటు 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయి ఇక్కడున్న వాళ్ళకి 3 రెట్లు బయట ఉన్నారు. ఇది ఈ మేలు కలయిక కోసం ఈ తెలుగు నేల ఎదురు చూపులు.
బాబు ఫైర్ క్రాపర్స్ ఆపితే చితికిన రాష్ట్ర చరిత్రను మార్చేందుకు చెదిరిన బతుకుల తలరాతను తీర్చిదిద్దేందుకు కంకణబద్ధుడైన నాయకుడు అతడు. మహిళల జీవితాలను మట్టిపాలు చేసిన దుర్మార్గుల పాలనను తరిమి కొట్టే దిశాలి అతడే. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ పరుగులెత్తించగల నాయకుడు అతడే. చిక్కి శల్యమైనటువంటి రైతులకు ఆశాదీపం అతడే. చేనేతకు చేయూత అతడే. అభివృద్ధికి నిలువెత్తు నమూనా అతడే. సంక్షేమానికి సారథి అతడే. ఉద్యోగాన్వేషణలో ఎదురు చూసి అలసిన యువతకు ఉజ్వల భవితను ఇచ్చే శక్తి అతడే. ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఈ నవశకం వేదిక మీదకు విచ్చేసినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనను ఈ నవశకం వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది. తమ సందేశాన్ని, భవిష్యత్ దిశానిర్దేశాన్ని గావించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా యువగళం వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు ఇంతమంది పేరు నాయకులందరూ మాట్లాడారు. నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి. ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈ రోజు మళ్లీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్ర చేయడం ఎప్పుడు కొత్త కాదు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడూ పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి, చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి. కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కడాన నా ఎవరైతే యువగళం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి. మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు గాని, ఇంకో పక్క బాలకృష్ణ గారు, లోకేష్ గారు మాట్లాడిన విషయాలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చూశాను. కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం. విజయనగరం, భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడే విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను. ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కే విమానాశ్రయం వచ్చేది. ఇప్పటికి కూడా రాలా. అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితుంది. నేను అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన, తెలుగుదేశం పార్టీల కోసం కాదు, లేకపోతే నా కోసం, పవన్ కళ్యాణ్ కోసం కాదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్లీ నేను వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు. మెట్రో పోయింది. ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఇక్కడే ప్రజానీకాన్ని, ఈ రోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి, సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు. అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఈ రోజు ఈ విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏమనాలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధాకరమైన సంఘటన. విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం, ప్రాంతం. దానికి కారణం ఉదుహుదు వస్తే ఉద్దు క్రాసగాకు మనిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు ఇక్కడుండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు, ఉద్దు ముందు, ఉదు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ పాలన ఉన్నాడు.
విధ్వంస పాలనకు నాంది పలికాడు. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, కక్ష సాధింపులు, విధ్వంసాన్ని చేయడం, మంచి చేయడం చేత కాకపోతే గమ్మునుంటే నష్టం రాదు, కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి. అదే పబ్లిక్ పాలసీ, అదే సుపరిపాలన. ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మాట ఆయన చెప్పాడు, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు గాని మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని బేషరతుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, తప్పు లేదు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. మేమంతా 5 సంవత్సరాలు మీరు ఓట్లేశారు. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు, చేతనైతే మంచి చేయమన్నారు. చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే 1-2 కాదు, ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను. తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి, ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు, అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాను. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి, రిషికొండ బోడిగుండగా తయారు చేసి, ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదాని అడుగుతున్నా. ఒకసారి ఆవేదన గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. అది పోయింది. ఇంకో పక్క విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే
వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు. మేము మేనిఫెస్టోలో ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు. రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది. కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక, లిక్కర్ గాని అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా? మీరు సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే నేను ఓటు అడుగుతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు, చేశారని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళపైన వేసి హైకోర్టు స్టే తెచ్చుకొని సిబిఐ కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఇవే కాకుండా బాధుడే బాధుడు, అన్ని పెరిగిపోయినాయి. ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈ రోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్లపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు గాని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేశారు. ఇంకో భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుపోతూనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక ఒకటి రెండు మీటింగులు పెట్టాలనుకుంటున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఆ రెండు మీటింగులు ఒక మీటింగులో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇంకో పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం. ఒకప్పుడు దీపం పెట్టాం, మళ్లీ 3 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే యువగళం ఒక చరిత్ర 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం. ఇది కాకుండా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బాగా చదివించే బాధ్యత, నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచ పట్టణంలో తెలుగు జాతిని తెలుగు యువతను పెట్టే బాధ్యత తీసుకుంటాం.
వ్యవసాయం నేను ఎక్కువ మాట్లాడడం లేదు, ఇంత మునిపే మన వాళ్ళందరూ చెప్పారు. వ్యవసాయం సర్వనాశనమైంది, రైతాంగం చితికిపోయారు. ఆత్మహత్యల్లో నెంబర్ 1 ఉన్నాం, అప్పుల్లో నెంబర్ 1 ఉన్నాం. మళ్లీ రైతు రాజ్యం వస్తుంది. రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత అన్నదాత కార్యక్రమం కింద చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, అదే మరి రాజకీయాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే 50% జనాభా వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్లే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, అది కాకుండా సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్లను కూడా ఆర్థికంగా ఆదుకుంటాం, వాళ్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేసి నిర్దిష్టమైన ప్రణాళిక మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా సూపర్ 6 ఇప్పుడే ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే భవిష్యత్తులో ఏమేం చేయాలనే కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తాం. ఆ అధ్యయనం చేసి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం. ఈరోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. అది నిర్ణయం అయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే వైసీపీ ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి. కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట. వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు. పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ సైకో 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 అంటున్నారు. నాకు ఇప్పటికి కూడా అర్థం కావడంలో ఆయన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. 10-12 మంది ముఖ్యమంత్రులు చూశా, ఎన్నో ప్రభుత్వాలు చూశాను, కేంద్రంలో చూశాను, రాష్ట్రంలో చూశాను. ఇలాంటి విచిత్రమైన నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు. అందుకే నేను పూర్తిగా 5 కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే, కంటి నిండా నిద్రపోవాలంటే, మన భవిష్యత్తు ఉండాలంటే, మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. వైసీపీ అనేది ఒక పార్టీనే కాదు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు. నేను మళ్లీ చెప్తున్నా, ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా, అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది. 5 సంవత్సరాలకు మునుపు విధ్వంసం ఏంటో చేసి చూపించాడు.
ఆయన చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ శాపాలే ఈరోజు మనందరం అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయం అందరినీ కోరుతున్నాను. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నారు. అంటే తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తారంటే వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్టు ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్టు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టు తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఈరోజు దౌర్భాగ్యం, ఓటర్స్ ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. నా ఓటు ఉందా లేదా చూడాలి. అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం. యువతకు పిలిపిస్తున్నా, మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎన్యూమరేట్ చేసుకోండి. ఆ ఓటు అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ లో యూట్యూబ్ కానీ ఇవన్నీ బ్రౌజ్ చేస్తూ ఉంటారు, వెబ్సైట్లన్నీ బ్రౌజ్ చేస్తారు. ప్రతిరోజు ఒక్కసారి మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పడింది. 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోమని, సహకరించమని, మీకు ఓటుంటే రేపు మీ ఓటు వేస్తే తద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక అడుగేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ఒక త్యాగానికి సిద్ధంగా అండి, మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తేవడానికి ముందుకు వస్తాం. కానీ అట్లా కాకుండా మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల్ని పెంచుతున్నారు, పెంచి బాగా చదివిస్తున్నారు. చదివించిన నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా కడాన నీ కూలిపైన జీవనోపాధి కోసం ఆధారపడుతున్నానంటే బాధ ఇదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీకు ఒక అమ్మాయి ఉంది, బయట వెళితే తిరిగి సురక్షితంగా వస్తుందని నమ్మకం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకో పక్క చాలని ఆదాయంతో పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ట్యాక్సుల ద్వారా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు అన్ని పెరిగిపోయి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి, 5 ఏళ్లకు మీ జీవన ప్రమాణాలేంటి? ఈరోజు మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? పొదుపు ఏమన్నా ఉందా? లేకపోతే మీ కష్టాలు పెరిగాయని ఆలోచించి నిర్ణయం చేయాల్సిన పని మీ అందరిపైన ఉంది. ఒక యువతను కోరుతున్నా. నేను నిన్న మొన్న చూశాను, ఎక్కడ పోయినా యువత 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండే యువత ఎక్కడ చూసినా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీది బంగారు భవిష్యత్తు. మళ్లీ ఉద్యోగం కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఒక అడుగు ముందుకెయ్యండి. మీరు ఇంకా యువగళం బ్రహ్మాండంగా చేశారు. యువగళమే కాదు, కాలేజీల్లో ఉండే యువత, గ్రామాల్లో ఉండే యువత రోజుకు 1 గంట సమాజం కోసం ఆలోచించండి.
రేపు ఎన్నికలు 100 రోజులు మీరు ఆలోచించండి. ఆ 100 రోజులు అయిన తర్వాత మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన అలయన్స్ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతులు కోరుతున్నాం. ఒక పక్క అక్వా రైతాంగం, పామాయిల్ రైతాంగం, హార్టికల్చర్ రైతాంగం, వరి పండించే రైతాంగం ఏమయ్యారో చూడండి. నీరు ఇవ్వలేరు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేరు, కడాన మురికి కాలువలు తీయలేక నిన్నొచ్చిన తుఫానుకి మొత్తం పంటలన్నీ ముంపు గురైపోయి ఎప్పుడూ జరగని నష్టం ఈరోజు మీకు జరిగే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఆలోచించమని కోరుతున్నా. ఉద్యోగస్తులున్నారు. ఒకప్పుడు ఉద్యోగస్తులకు మేం భయపడేవాళ్ళం. ఉద్యోగ సంఘాలు చాలా పవర్ఫుల్ గా చేసేటివి. ఈరోజు ఒక్క ఉద్యోగ సంఘం కూడా పనిచేయలేని పరిస్థితి. మాట్లాడితే ఏసీబీ కేసులు, లేకపోతే ఏదే తప్పుడు కేసు పెట్టి లోపల పడేస్తామంటే వాళ్ళు భయపడిపోయి సరెండర్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా పని చేయలేని పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న అంగన్వాడీకి చెప్పిన హామీలు నెరవేర్చలేదని రోడ్డెక్కితే 9 రోజులుగా పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ పీఆర్సీ ఇచ్చాం, మీ హక్కులు కాపాడాం, ఎవరికి అన్యాయం చేయకుండా చేశాం. ప్రజల మనోభావాల ప్రకారం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేసే బాధ్యత. ఇంకో పక్క బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక అడుగు ముందుకేయండి, మేము 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకం, ఒక హిస్టారికల్. ఇది ఈ రాష్ట్రానికి అవసరం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడైతే ఎన్నికలు పొత్తు అనౌన్స్ చేశామో ఆ రోజే ఇది సూపర్ హిట్ అయింది. జగన్ సినిమా అయిపోయింది. అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నాడు. అది మునిగిపోయే పడవ, అది మునిగిపోవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. జన సైనికులకి తెలుగుదేశం పార్టీ వీర సైనికులను కోరుతున్నా, కలిసి పనిచేయండి, 100 రోజులు పనిచేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా గుర్తించాలో గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. నా 40 సంవత్సరాల అనుభవంతో రాబోయే 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి మేము మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే సమయంలో తెలుగుదేశం జనసేన పొత్తంటే జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. థ్యాంక్ యూ అనండి. యువగళం నవశకం సమావేశాన్ని అద్భుతమైనటువంటి విజయవంతం చేసినటువంటి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, జనసేనానికి, తెలుగుదేశం పార్టీ అధినేతకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ సమావేశం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై హింద్, జై తెలుగుదేశం.
It's about time to break it down. You ready? సీమా చెల్లెమ్మ అత్తల చిన్నమ్మ శ్రీశైలమ్మ మమ్మ అంటుందొకటేరా కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో పుట్టోడి స్లోగన్ ఒకటేరా రిపీట్ కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా అన్న వచ్చే ఆశ వచ్చే చేసుకుందాం కూడా అందరూ కలిసి. సో ప్రజలందరూ ఆలోచించండి. డబ్బుకి ఆశపడి మీ జీవితాలను తాకట్టు పెట్టుకోవద్దు. అలాగే చదువుకునే పిల్లలు, భావితరాల పిల్లలు మీ ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకపోతే
ఇవన్నీ వివరించి చెప్పి వాళ్ళకి ఓటులన్నీ మీరు ఎవరికి వేయాలన్నది మీరే వివరించి చెప్పండి, మీ జీవితాల కోసం బాగుపడటం కోసం. మళ్ళీ దాని తర్వాత ఇంకొక వీడియో కూడా మీకు చేసి పెడతాను. సరే, ఎవరో కూడా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసే పని చేయండి. సీటు వచ్చినా రాకపోయినా మీ అందరికీ ఎవరికి సీటు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ గెలిపించండి. గెలిపిస్తేనే రేపొద్దున మీకు జీవితం ఉంటుంది. మీ ఎవరికి కూడా అన్యాయం, నమ్ముకున్న వాళ్ళు ఎవరికి కూడా అన్యాయం అవ్వదు. ఏదో రకంగా వాళ్ళు మీ అందరికీ న్యాయం చేస్తారు. ఇది తప్పకుండా ఆలోచించండి. ఇదే టైంలో మీరందరూ కలిసి కట్టుకోవడం మంచిది. లేదంటే చాలా క్షుద్ర శక్తులందరూ మీ మధ్యన ఇన్వాల్వ్ అయ్యి గొడవలు సృష్టించడానికి ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి. ఈయన అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం. నమస్కారం.